ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ నేనిచ్చిన మాట తప్పలేనుగా, అందుకే నువ్వు రావడానికి ఏర్పాట్లు చేసేశాను. ఇదిగో నీ బ్యాగ్. అరే ఏంటి డ్రైవర్ బాబు, మీరు నా బ్యాగ్ సర్దడం ఏంటి? పర్వాలేదు, ఏదో సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. నీ పేరు ఆల్రెడీ లిస్ట్లో యాడ్ అయిపోయింది. చలో రామేశ్వరం. థ్యాంక్స్ డ్రైవర్ బాబు. మీరైతే నా పేరు రాశారు గాని అమ్మగారు ఏమంటారో మరి. ఏమీ అనలేరు, రమ్మనే అంటారు. దానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. నువ్వు టెన్షన్ పడకు చామ్, మనం వెళ్తున్నాం. హా? మామ్ ఇంకా రాలేదా డాడ్? షీ ఈస్ కమింగ్. అందరూ వచ్చినట్టేగా? వచ్చారమ్మా. చంద్రిక, ఇంట్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పావా? చెప్పానండి. మాతో వస్తున్న పని వాళ్ళేరి? వస్తున్నారమ్మా. చంద్రిక, వాళ్ళని వద్దు అని చెప్పాను కదా. అవునమ్మా, వద్దని చెప్పారు. కానీ ఆ కొత్తగా పెళ్ళైన జంటకి ఉన్నట్టుండి ఏదో ఒంట్లో బాలేదంటమ్మా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకురావాల్సి వస్తోంది. అక్కడ ఏది కావాలన్నా అందుబాటులో కాస్త తెలిసిన మనుషులు ఉండాలి కదమ్మా. రమా, చామంతి వస్తే ఇంకేం ఇబ్బంది చెప్పు. తన దగ్గర నన్ను చూసుకుంటుంది కదా. ఎవరెవరికి ఏమేం కావాలో చామంతికి బాగా తెలుసు. కొత్తగా పెళ్ళైన జంటని మనతో తీసుకెళ్లి మనం ఇబ్బంది పడ్డం, వాళ్ళని ఇబ్బంది పడడం ఎందుకు? నేను చెప్పింది తప్ప అన్నీ చేస్తావు నువ్వు. లేదమ్మా, నిజంగానే వాళ్ళ ఒంట్లో బాలేదు, అందువల్లే. ఏరి వాళ్ళు? ఏమైంది మీకు? మీకు బాగలేదని చంద్రికమ్మ రమమ్మతో చెప్తుంది. అప్పుడు రమమ్మ పిలిచి అడిగితే మీకు కడుపులో నొప్పనో ఇంకేదైనా ఒంట్లో బాలేదనో చెప్పేయండి. అలా అంటే అమ్మగారు ఊరుకుంటారా? ఏమోనమ్మా, పొద్దున్నుంచి ఒకటే కడుపు నొప్పి, దానికేమో రాత్రి నుండి జ్వరం, వాంతులు కూడా అవుతున్నాయి. మీతో పాటు అక్కడికి వస్తే ఎక్కడ మీరు ఇబ్బంది పడతారేమో అని అందుకే రాలేమని చెప్పామమ్మా. సరే, ఏదైనా అవసరం ఉన్నప్పుడే మీకు జ్వరాలు, నొప్పులు వస్తాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. టైం అవుతుంది, బయలుదేరదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.